జంబికుంట రైల్వే స్టేషన్లో కాలినడక వంతెన నిర్మాణానికి సంబంధించిన స్థల అనుకూలతలను అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ ద్వారా జంబికుంటకు వెళ్లడానికి ఫుట్బోర్డ్ ఓవర్ కాలినడకన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు కొత్తపల్లి ప్రజలు వినతి పత్రం ద్వారా కోరగా స్పందించిన ఈటెల రాజేందర్ అధికారులకు మోగ మీద స్థల పరిశీలన చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు రామగుండం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా జమ్మికుంట రైల్వే స్టేషన్లో కాలినడక వంతెన నిర్మాణానికి సంబంధించిన స్థల అనుకూలతను పరిశీలించారు. కొత్తపల్లి ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదికను పంపించి త్వరలోనే వంతెన నిర్మాణం చేయనున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ప్రజలు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా డివిజన్ ఆఫీస్కి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. జమ్మికుంట ప్రజలు రైల్వే స్టేషన్ ఆపోజిట్ సైడ్ ఇబ్బంది పడుతున్నారు, కొత్తపల్లి సైడ్. దానికి ఒక బ్రిడ్జ్ కావాలని ఈటెల రాజేందర్ గారు మా డివిజన్ ఆఫీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మేము ఆ ఇన్స్ట్రక్షన్ మీద కోఆర్డినేషన్ గారు సార్ సినెడియన్ కోఆర్డినేషన్ చెప్పుంటారు. ఆయన ఇన్స్ట్రక్షన్ మీద ఇక్కడ మేము సర్వే చేయడానికి వచ్చాము. మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ అంతా తయారు చేసి పంపించిన తర్వాత వర్క్ శాంక్షన్ చేసి దానికి బ్రిడ్జ్ కట్టడం జరుగుతుంది. బ్రిడ్జ్తో పాటు పబ్లిక్ ఒక బుకింగ్ ఆఫీస్ అడుగుతున్నారు, ఒక ఎస్కలేటర్ అడుగుతున్నారు. అవన్నీ మన పై అధికారులకి ప్రపోజల్స్ పంపిస్తాము. దాని ఫీజిబిలిటీ ప్రకారం శాంక్షన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇనిషియల్ స్టార్ట్ చేశాం కాబట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్, టెక్నికల్ రిపోర్ట్ అయిన తర్వాత ఇక టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ అవ్వలేదు. ఇంకా ఉప్పల్లి కడుతున్నాం, LC9 అంటారు అక్కడ. ROB రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం, ఫ్లైఓవర్. అది ఆల్రెడీ ప్రపోజల్స్లో ఉంది, శాంక్షన్లో ఉంది, నో ప్రాబ్లం. తర్వాత ఉప్పల్లో కూడా ఒకటి కడుతున్నాము. అది కొంచెం వర్క్ మధ్యలో కొంచెం స్లో అయింది, ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది. అది కూడా వీలైనంత తక్కువ పీరియడ్లో ఓపెనింగ్ కమిషనింగ్ అవుతుంది. థ్యాంక్ యూ.